దీపాలి మరియు శిల్ప ఒకే మండపం నుండి పెళ్ళై వచ్చిన కోడళ్ళు. కానీ ఇద్దరి మధ్య తేడా క్లియర్గా కనిపిస్తుంది. దానికి కారణం ఇద్దరి రంగు రూపులో ఉన్న తేడా. దీపాలి నల్లగా ఉంటే శిల్ప చాలా తెల్లగా ఉండేది. ఆ కారణంగానే దీపాలి ఎవరికీ నచ్చలేదు. ఏమైంది సుష్మా? నీ ముఖం ఎందుకు అలా డల్గా ఉంది? ఇప్పుడు ఇంక నువ్వు సంతోషంగా ఉండాలి. నీ ఇద్దరు కొడుకుల పెళ్లి కూడా అయిపోయింది. ఇద్దరు కోడళ్ళు ఇంట్లో అడుగు పెట్టారు. ఇది చాలా సంతోషించాల్సిన సమయం. అలా ముఖం మార్చుకుని ఎందుకు కూర్చున్నావు? నీకు నేను ముందే చెప్పాను మన హరీష్కి దీపాలి తగదని. కానీ మీరెప్పుడు నా మాట వినరు. తెలుసా, ముఖం చూపించినప్పుడు చుట్టాలు మరియు చుట్టుపక్కల వాళ్ళంతా ఎంత మాట్లాడుకున్నారో. శిల్ప ఎంత అందంగా తెల్లగా అందమైన కళ్ళున్నది. అందరూ ఆమెను చాలా పొగిడారు. అక్కడ దీపాలిని చూడండి, ఒక అందం లేదు చందం లేదు, నల్లటమ్మాయిని ఎత్తుకొచ్చారు. మీ ఫ్రెండు చచ్చి స్వర్గానికి వెళ్ళాడు. మీరేమో అతని కూతురు బాధ్యతను నెత్తనేసుకొని ఆమెను ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళదేమో పేద కుటుంబం. వాళ్ళకి ఖర్చు తగ్గుతుందని పెద్దవాడితో పాటు చిన్నవాడి పెళ్లి కూడా చేసేశావు. హరీష్కి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. నీ ఒక్క మాట నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే. సుష్మా, నువ్వు ఊరికే ఎక్కువ ఆలోచిస్తున్నావు. దీపాలి నేచర్ చాలా మంచిది. నువ్వు దాంతో టైం స్పెండ్ చేస్తే నీకు తెలుస్తుంది. నేను చిన్నప్పటి నుంచి ఆమెను చూస్తున్నాను కదా. నేను ఎప్పుడు కలవడానికి వెళ్ళా పాపం చాలా మంచివాళ్ళు. నాకు చాలా మర్యాద ఇచ్చేవారు. అది ఈ రోజు వరకు కూడా. సరే అయితే నేను కొంచెం రూమ్లోకి వెళ్ళి జారబడతాను. చాలా అలసిపోయాను. అత్తయ్య, సౌరభ్ హోటల్ బుక్ చేశారు. ఆన్లైన్ బుకింగ్ అని ఎంతసేపటి నుంచి కూర్చున్నారో. పెళ్లిళ్ళ సీజన్ కదా, హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయి. లక్కీగా ఈ హోటల్ దొరికింది. సతీష్కు మరియు వదినికి ఇది గిఫ్ట్లా ఉంటుందని నేను సౌరభ్ ఆలోచించి బుక్ చేశాము. సతీష్ మరియు శిల్ప వదినకైతే మేము హోటల్ బుక్ చేశాము. కానీ హరీష్ మరియు దీపాలికి ఎలా చేయాలి? ఇప్పుడు వాళ్ళకి చేయకపోతే దీపాలి ఫీల్ అవుతుంది కదా. నువ్వేమీ టెన్షన్ పడకు. హోటల్స్ అంతేం చీప్ కాదు కదా. అంత పెద్ద హోటల్స్కి వెళ్ళే అర్హత ఆమెకు లేదు. హరీష్కి ఎలాగో తను నచ్చలేదు, కానీ ప్రపంచానికి చూపించడానికి మటుకు ఒకరోజు హోటల్కి తీసుకువెళ్తాడులే. ఏదో తక్కువ రేట్ది చేసేలే. హరీష్కి ఈ విషయం తెలిసినప్పుడు తను చాలా కోప్పడతాడు. మమ్మీ చెప్పింది నీకు కూడా ఒక హోటల్ బుక్ చేయమని. లేకపోతే దీపాలి ఫస్ట్ నైట్ ఒక బూత్ బంగ్లాలో పెట్టేదాన్ని నేనైతే. నన్ను క్షమించు హరీష్, కానీ దీపాలి ఫేసే అలా ఉంటుంది. నాకే కాదు, నాన్న తప్పించి ఎవరికీ ఆమెని ఫ్యామిలీ మెంబర్గా చూడాలని లేదు. నువ్వు నెమ్మదిగా మాట్లాడు. మీ నాన్న విన్నారనుకో పెద్ద భూకంపం వస్తుంది. హరీష్ విను, జస్ట్ ఒక రాత్రి అంతే కదా, ఎలాగోకలా గడిపేసే. అప్పుడే పెద్దన్న సతీష్ మరియు వాళ్ళ ఆవిడక్కడికి వస్తారు. సరే ఇంకేంటి, ఏం డిస్కషన్స్ జరుగుతున్నాయి? సతీష్ అన్న, నేను సౌరభ్ కలిపి మీకోసం ఒక హోటల్ బుక్ చేశాము. మీరిద్దరూ రెడీ అవ్వండి. ఓ, అయితే హరీష్ దీపాలి కూడా వస్తున్నారా? లేదన్యా, నాది వేరే హోటల్. మీ హోటల్ ముందుదే. అయినా నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నేను జస్ట్ బలవంతంగా బండి నడుపుతున్నాను. థ్యాంక్ యూ వదిన. నా ఈ ఫస్ట్ నైట్ చాలా బాగుంటుందనుకుంటున్నా. అది కూడా మీ కారణంగా. థ్యాంక్ యూ సో మచ్. చూడు, ఎంతో అందమైన మంచి పిల్లో నా కోడలు శిల్ప. హరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను కోపంలో ఉన్నాడు కదా. రాత్రి అవగానే సతీష్, హరీష్ హోటల్కి బయలుదేరతారు. శిల్పతో అందరూ చక్కగా మాట్లాడతారు. కానీ దీపాలి ముఖం కూడా ఎవరూ చూడరు. ఇద్దరూ ఒకే కారులో బయలుదేరుతారు. కానీ వాళ్ళవి ఎదురెదురు హోటళ్లు. హోటల్ చేరగానే హరీష్ సతీష్తో ఇలా అంటాడు. సతీష్ అన్న, నువ్వు వదిన హోటల్లోకి వెళ్ళండి. కార్ నా దగ్గర పెట్టుకుంటాను. మీరు మార్నింగ్ నాకు కాల్ చేయండి. ప్రస్తుతానికైతే కాసేపు కార్లో కూర్చుంటాను. అప్పుడు హోటల్కి వెళ్తాను. మన హోటల్ ఇది కదా? లేదు, ఈ ఈ పెద్ద హోటల్ ఉంది కదా, అది మా కోసం చేశారు. మీకోసం మా చిన్న హోటల్ కనిపిస్తుంది కదా, లైట్ కూడా వెలగట్లేదు, పాతది. అది నీకిచ్చిన గిఫ్ట్. నీ ఫేస్ ఎలా ఉందో నీ గిఫ్ట్ కూడా అలానే ఉంది. అయితే ఇదిగో నీ దగ్గర ఉంచుకో. మేం వెళ్తాము. మార్నింగ్ నీకు ఫోన్ చేస్తాను వెళ్ళేటప్పుడు. సతీష్, శిల్ప హోటల్కి వెళ్ళిపోతారు. కానీ హర్షిత్ మూడ్ బాగోదు. తను కారులోనే కూర్చొని ఉండిపోతాడు. తన హోటల్కి వెళ్ళాడు. దీపాలి కూడా కారులోనే ఉంటుంది. హరీష్ అసలు తనతో మాట్లాడు. అబ్బా, ఇక్కడ అసలు ఒక వైన్ షాప్ కూడా కనిపించట్లేదు. కొంచెం ముందుకు వెళ్తే గానీ నా టెన్షన్కి ఏదో విరుగుడు దొరకదేమో. 2 పెగ్గులు వేస్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదేమో. అసలు దీని ముఖం కూడా చూడాలనిపించట్లేదు. కార్ దిగు, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు అటు ఇటు వెళ్ళిపోకు, అక్కడే నిలబడి ఉండు. మీరెక్కడికి వెళ్తున్నారు? నా కోసం డ్రింక్ అరేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నాను. రాత్రంతా నీ ముఖం చూస్తూ కూర్చోలేను. అందుకే కొంచెం తాగితే గానీ బుర్ర చల్లబడదు. ఇప్పుడే వస్తాలే. దీపాలిని సతీష్, శిల్ప ఉంటున్న హోటల్ దగ్గర వదిలేసి హరీష్ డ్రింక్ కొనుక్కోవడానికి వెళ్తాడు. దీపాలి అక్కడే నిలబడి హరీష్ గురించి వెయిట్ చేస్తుంది. అప్పుడే హోటల్ బయట ఇద్దరు మనుషులు నిలబడి మాట్లాడుకోవడం తను వింటుంది. అరే, ఆ 225 రూమ్లో ఉన్న అమ్మాయిని చూసావా? భలే ఉంది. వెన్న ముద్ద అంటే వెన్న ముద్దలాగుంది. భలే కత్తిలా అంటే కత్తిలాగుంది. నువ్వు చూసావా?
అరే పేరు కూడా ఎంత బాగుందో, శిల్ప. భలే మంచి పేరు. వాళ్ళ ఆయన మాత్రం వేస్ట్లా ఉన్నాడు. అదేదో సతీష్ అట. ఆయన నువ్వేమన్నా అను, ఈ రోజు రాత్రి వాళ్ళ ఫోటోలన్నీ రెడీ అవబోతున్నాయి. నువ్వంతా సెట్ చేసావు కదా. ఆహా, వాళ్ళ రూమ్లో ఏదో వాల్ క్లాక్ ఉంది కదా, అందులోనే చిన్న కెమెరా సెట్ చేశాను అంతే. అంతా అందులో రికార్డ్ అయిపోతుంది. తర్వాత నువ్వు నేను ఆ ఫిలిం నమ్మేసుకుందాం. మనం ఇప్పుడు చేసినట్టే. వాళ్ళిద్దరూ హోటల్ పనివాళ్ళు ఆ హోటల్లోనే పనిచేస్తున్నారు. దీపాలి వాళ్ళిద్దరి మాటలు విని చాలా కంగారు పడుతుంది మరియు వెంటనే హోటల్ లోపలికి వెళ్తుంది. వాష్రూమ్ కని చెప్పి ఏదో విధంగా లోపలికి వెళ్ళిపోయింది. కానీ రూమ్ వెతకడానికి మటుకు గార్డ్ హెల్ప్ తీసుకుంది. అన్నా, అది నేను నా రూమ్ మిస్ అయిపోయాను. వాష్రూమ్ కని వెళ్ళాను. రూమ్ నెంబర్ 225. అది మేడం, గ్యాలరీ నుంచి అలా ముందుకు వెళ్ళి రైట్ తిరిగితే అక్కడే మీ రూము. ఓ, థ్యాంక్ యూ అన్నా. అక్కడ హరీష్ మనకి రిటర్న్ అవుతాడు. కానీ దీపాలి అక్కడ ఉండదు. దీపాలి సతీష్ మరియు శిల్ప ఉన్న రూమ్ని గట్టిగా కొడుతుంది. సతీష్ కోపంగా తలుపు తీస్తాడు. ఎదురుగా ఉన్న దీపాలిని చూసి చాలా షాక్ అవుతాడు. నువ్విక్కడేం చేస్తున్నావు? మా ఫస్ట్ నైట్ పాడు చేయడానికి వచ్చావా? అంత గట్టిగా తలుపు కొడుతున్నా? డూ నాట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టాం, చూడలేదా? నీకు ఫస్ట్ నైట్ అంటే అసలు తెలుసా? ఒక హస్బెండ్ వైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నావు, అది కూడా వాళ్ళ ఫస్ట్ నైట్ రోజున. ఎలాంటి పల్లెటూరు ముద్దువి. నేను ఇప్పుడే కాల్ చేసి సతీష్కి అంతా చెప్తాను. అరే, లోపలికి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీకు అస్సలు మేనర్స్ లేవనుకుంటా. అరే, అలా వెళ్ళకు లోపలికి. అయ్యో, ఆ క్లాక్ ఎందుకు తీస్తున్నావు? అప్పటికి హరీష్ కూడా అక్కడికి వస్తాడు. అతను కూడా చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడు దీపాలి వాళ్ళకి చెప్తుంది, నన్ను క్షమించండి బావగారు. అక్క, ఐఎమ్ సారీ, నేను ఈ పని చేయాల్సి వచ్చింది. ఇటు చూడండి, గోడకున్న క్లాక్కి జాగ్రత్తగా చూడండి, ఇందులో కెమెరా ఉంది. మీ మాటలు ఇంకా అంతా కూడా ఇందులో రికార్డ్ అవుతుంది. ఈ హోటల్లో పనిచేసిన ఒక 2 వెధవులు ఈ పని చేశారు. కెమెరా? ఓ నో. ఏంటి? ఇందులో కెమెరా ఉందా? ఈ హోటల్ మేనేజర్ని ఇప్పుడే పిలుస్తాను. ఈ హోటల్ మీద మాత్రం యాక్షన్ తీసుకుంటాను. మన పరువుతో ఆడుకున్నారు. థ్యాంక్ యూ దీపాలి. పెద్ద తప్పు జరగకుండా నువ్వు ఈరోజు కాపాడావు. అనరాని మాటలన్నీ అన్నందుకు శిల్ప సిగ్గుతో తలవంచుకుంది. ఆ హోటల్ మీద కేసు పెడతారు. అది సీల్ చేయబడుతుంది. ఆ 2 పని వాళ్ళకి శిక్ష పడుతుంది. అందరూ అదే రాత్రి ఇంటికి రిటర్న్ అవుతారు. ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారు. విషయం అంతా తెలుసుకున్న తర్వాత వాళ్ళు కూడా చేసిన దానికి చాలా బాధపడతారు. ఎవరి గురించైతే అందరూ అన్నన్ని మాటలన్నారో అదే దీపాలి ఈరోజు ఇంటి పరువును కాపాడింది. స్వప్నకి అది కాలేజ్లో మొదటి రోజు. తను దేని గురించి భయపడిందో అదే జరిగింది. క్లాస్ రూమ్లో మొత్తం తనని చూసి నవ్వుతూ ఉన్నారు. స్వప్న, త్వరగా వాష్రూమ్కి వెళ్ళు, లేదంటే అసహ్యంగా ఉంటుంది. అరే మేడం, క్లాసులో అబ్బాయిలు కూడా ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. క్లాస్లో అందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడే ఒక అబ్బాయి 2-3 అబ్బాయిలతో క్లాస్ రూమ్లోకి వస్తాడు. సిగ్గుండాలి మీ అందరికీ ఇలా నవ్వడానికి, అది కూడా ఒక అమ్మాయి విషయంలో. అరే వినయ్, ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ ర్యాగింగ్ రా. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నీ కోపానికి జూనియర్స్ భయపడుతున్నారు. ర్యాగింగా? ఇలానా? అది కూడా ఒక అమ్మాయితో ఇలా జోక్ చేస్తారా? ఆ టమాటా కెచప్ ఎవరు తన సీట్లో వేశారో నాకు తెలియాలి. వాళ్ళని కాలేజ్ నుండి బయటికి పంపకపోతే నా పేరు వినయే కాదు. స్వప్న ఏడుస్తూ తన డ్రెస్ క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్తుంది. వినయ్ కాలేజ్లో సీనియర్ మరియు కాలేజ్ ప్రెసిడెంట్ కూడా. అతని కోపాన్ని చూసి కాలేజ్లో అందరూ భయపడేవారు. మరుసటి రోజు స్వప్న వినయ్ దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ, నిన్న మీరు నాకు చాలా సహాయం చేశారు. ఈ కాలేజ్లో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు వెంటనే చెప్పు. వినయ్ మరియు స్వప్న షిమ్లాలో ఒకే కాలేజ్లో చదువుతూ ఉంటారు. వినయ్ స్వప్నకి సీనియర్. మెల్లమెల్లగా వాళ్ల ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది. ఒకరోజు, స్వప్న, రేపు నా కాలేజ్ ఆఖరి రోజు. నేను తిరిగి జైపూర్ వెళ్ళిపోతాను. అక్కడే పెద్దన్నయ్యతో కలిసి పని చేసుకుంటా. నువ్వు లేకుండా నేను ఉండలేను వినయ్. నువ్వు స్టడీస్ పూర్తి చేయి స్వప్న. ఫోన్లో మనం మాట్లాడుకుంటూ ఉందాం. ఆ తర్వాత నేను ఇంట్లో మన పెళ్లి గురించి చెప్తాను. వినయ్ తన అన్నయ్య సూరజ్తో పాటు షాప్ చూసుకుంటూ ఉంటాడు. ఇక స్వప్న ఫైనల్ ఇయర్కి వచ్చేస్తుంది. త్వరలో తన కాలేజ్ కంప్లీట్ అవ్వబోతుంది. ఒకరోజు, స్వప్న త్వరగా పద, రాధికా మ్యామ్కి ఒంట్లో బాలేదు. తనకి చాలా కడుపు నొప్పట. ఏమైంది మ్యామ్, మీకు బాగానే ఉంది కదా? ఏం లేదు స్వప్న, కథక్ డాన్స్ డే వస్తుంది కదా, సో ఫస్ట్ ఇయర్ అమ్మాయిలతో కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయించాలి. ఇవాళ నాకు పీరియడ్ 2nd డే, అందుకే ఎక్కువ డాన్స్ వేసేసరికి కడుపు నొప్పి మొదలైంది. మ్యామ్, ఇవాళ మీరు లీవ్ తీసుకొని రెస్ట్ తీసుకోండి. లేదు స్వప్న, ఇది వాళ్ళకి కాలేజ్లో ఫస్ట్ ప్రోగ్రామ్, అందుకే ప్రిన్సిపల్ మ్యామ్ లీవ్ అంటే నో చెప్పేసింది.
ఏం పర్లేదు మ్యామ్, మీ బదులు నేను వాళ్ళకి 2-3 డేస్ ప్రాక్టీస్ చేయిస్తాను. మీరు అలా కూర్చుని చెప్పండి చాలు. థ్యాంక్ యూ స్వప్న, నువ్వు చాలా మంచి అమ్మాయివి. స్వప్న మనసు చాలా మంచిది. అందరినీ అర్థం చేసుకుని సహాయం చేయడం తనకిష్టం. కొద్ది రోజుల్లో స్వప్న కాలేజ్ ముగుస్తుంది. తను తన ఇంటికి వచ్చేస్తుంది. లక్ష్మి, స్వప్న చదువు కూడా పూర్తయింది. ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేస్తే బాగుంటుంది. ఈ విషయంలో నువ్వేమనుకుంటున్నావు లక్ష్మి? మీరు కరెక్టే చెప్పారండి. అయితే ఒక మంచి అబ్బాయిని వెతకండి. స్వప్న తన తల్లిదండ్రుల మాట వింటుంది. తను వినయ్కి ఫోన్లో విషయమంతా చెప్తుంది. వినయ్ అతని ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్లకి వాళ్ళ ప్రేమ గురించి చెప్తాడు. అందరి ఇష్ట ప్రకారం వినయ్ స్వప్నల పెళ్లి జరుగుతుంది. పెళ్ళైన 2-3 రోజుల తర్వాత, అరే, వినయ్ షాప్కి వెళ్ళిపోయాడే. నాకు పీరియడ్స్ వచ్చాయని ఎవరికి చెప్పాలి? నా దగ్గర శానిటరీ ప్యాడ్స్ కూడా లేవు. ఎవరిని అడగాలి? సుమనక్కని అడుగుతాను. సుమనక్క, నాకు పీరియడ్స్ వచ్చాయి. నా దగ్గర శానిటరీ ప్యాడ్స్ లేవు. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? లేదు స్వప్న, పెళ్ళికి ముందైతే మా అమ్మ తెచ్చేది, యూజ్ చేసేదాన్ని. కానీ ఇక్కడ కొంచెం సిగ్గు వేసి బట్టనే వాడుతున్నా. ఎప్పుడు ప్యాడ్స్ కోసం బజార్కి వెళ్ళలేం కదా. కానీ అక్క, శానిటరీ ప్యాడ్స్ మనకి చాలా అవసరం కదా. ఈ ఇంట్లో ఎలా ఉంటుందో మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది. పర్వాలేదక్క, దగ్గరలో ఏదైనా మెడికల్ షాప్ ఉంటే తెచ్చుకుంటాను. స్వప్న తన అత్తగారు సుశీల దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, ఇక్కడ దగ్గరలో ఏదైనా మెడికల్ షాప్ ఉందా? నేను శానిటరీ ప్యాడ్స్ తెచ్చుకోవాలి. అంటే ఏంటే? అదంత అవసరమా? అయితే నేను వినయ్ వాళ్ళ నాన్నగారికి చెప్తాను, ఆయన తీసుకొస్తారు. నువ్వెందుకు వెళ్ళడం? ఒంటరిగా కోడల్ని బజారుకి పంపిందని అనుకోరా? అత్తయ్య, పీరియడ్స్ వచ్చాయి, నాకు ప్యాడ్స్ కావాలి. ఏంటే, మొదలైందా? నువ్వు మా ఇంట్లో పద్ధతులు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతులు. మేమైతే ఆ రోజుల్లో బట్టనే వాడేవాళ్ళమే. నేను ఒక పాత దుప్పటిస్తాను, దాన్నుంచి కొంచెం బట్ట చింపుకో. అర్థమవుతుందా నీకు? అప్పుడు స్వప్న గదిలోకి వచ్చి వినయ్కి కాల్ చేస్తుంది. వినయ్, నాకు పీరియడ్స్ వచ్చాయి, నా దగ్గర ప్యాడ్స్ లేవు. మీరు సాయంత్రం ఏదైనా మెడికల్ షాప్ నుండి 2 ప్యాకెట్స్ తీసుకురండి. సరే స్వప్న, నేను తీసుకొస్తా. కడుపు నొప్పి, ప్రస్తుతానికి బట్టనే వాడతా. కొంచెం టీ పెట్టుకుంటాను. అరే రామా, వంటిల్లు మొత్తం అపవిత్రం చేసేసిందే. అరే కోడలా, ఈ సమయంలో నువ్వు వంటింట్లోకి రాకూడదు. నువ్వు మీ ఇంట్లో ఇవేవి నేర్చుకోలేదా? పీరియడ్స్ అవుతున్నప్పుడు వంటింట్లో, పూజ గదిలో ఏ పనులు చేయకూడదు. అర్థమైందా? నేను మా ఇంట్లో ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు, వినలేదు అత్తయ్య. ఇప్పుడు నువ్వు అత్తారింట్లో ఉన్నావు. ఇవన్నీ నువ్వు తెలుసుకుని పాటించాలి. అక్క నీకు టీ ఇస్తుందిలే. సుమన్, నీకు పెట్టినట్టే స్వప్నకు కూడా గ్లాసు, కంచం ఈ 3 రోజులకి వేరేగా పెట్టు. ఆ తర్వాత స్వప్న తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ చూసి చాలా బాధపడుతుంది. ఇప్పటికీ జనాలు ఇంకా వెనకబడే ఉన్నారని అనుకుంటుంది. సాయంత్రం వినయ్ స్వప్న కోసం శానిటరీ ప్యాడ్స్ తీసుకుని వస్తాడు. పొద్దున్న ఏం జరిగిందో అంతా చెప్తుంది. స్వప్న, అమ్మ పాతకాలపు మనిషి, అందుకే తనకి కొంచెం సమయం ఇవ్వు. నాకు నమ్మకం ఉంది స్వప్న, ఏదో ఒక రోజు నీ ప్రేమను అర్థం చేసుకుంటుంది. పెద్ద కోడలా, చిన్న కోడలా, ఇలా రండి. రేపు మన దగ్గర బంధువుల పెళ్లి కార్డొచ్చింది. మనం పెళ్లికి వెళ్ళాలి. అందరూ పెళ్లికి రెడీ అవుతూ ఉంటారు. స్వప్న, నేను లోపలికి రావచ్చా? అక్క, రండి, నేను తయారవుతున్నాను. మీ రెడీ అవ్వలేదా? స్వప్న, ఒక శానిటరీ ప్యాడ్ ఇస్తావా? నా చీర చాలా లైట్ కలర్లో ఉంది, దానికి మరకలు అవుతాయేమో అని. అక్క, నాకు కూడా ఇవాళే డేట్ వచ్చింది. ఇదిగో ఈ 2 ప్యాడ్లు తీసుకోండి, ఏం పర్లేదు. అందరూ పెళ్లికి వెళ్తారు. మరుసటి రోజు ఉదయం అరే దేవుడా, అస్సలు తగ్గట్లేదు ఈ నొప్పి. మాటి మాటికి బాత్రూంకి పరిగెడుతున్నాను. ఏదైనా చెయ్యండ్రా. వినయ్ డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడమ్మా. సుశీల, నీకెన్నిసార్లు చెప్పాను, మనకి వయసు అయిపోయింది, పెళ్లిళ్ళ భోజనం మనకి అరగదని. అయినా గాని నువ్వు వినవు. ఎన్ని జిలేబీలు తిన్నావు, ఇప్పుడు చూడు ఎలా బాధపడుతున్నావో. కొంచెం చూడండి డాక్టర్, అమ్మకేమైందో. ఆమె ఏదో తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయింది. బాగవడానికి 3-4 రోజులు అవుతుంది. నేను కొన్ని టాబ్లెట్స్, ఒక టానిక్ ఇస్తాను, తగ్గిపోతుంది. ఇంకా నీళ్లు వేడి చేసి ఇవ్వండి. తనకి పల్చటి గంజి, సూప్ వంటివే ఇవ్వండి. ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రండి డాక్టర్, నేను మిమ్మల్ని దింపేస్తాను. అత్తయ్య, నేను స్వప్న ఇద్దరం పీరియడ్స్లో ఉన్నాము, ఇప్పుడెలా? మీ ఇద్దరూ అస్సలు వెళ్ళకండి, అది చాలా పాపమే. ఆ తర్వాత సూరజ్ మరియు వినయ్ ఇద్దరూ వంటింట్లోకి వెళ్తారు. స్వప్నకి ఇదంతా చూసి చాలా కోపం వస్తుంది.
ఒకసారి వేడినీళ్ళు కింద పడేస్తారు, ఇంకొకసారి పప్పు ఉడకదు. ఇంటి వాళ్ళైతే బయట నుండి భోజనం తెప్పించుకోవచ్చు, కానీ సుశీలకి బయట తిండి విషం కదా. సుశీలకి మందులు వేసుకునే సమయం అవుతుంది. ఖాళీ కడుపుతో మందులు ఎలా వేసుకుంటుంది? ఇదంతా చూసి స్వప్నకి చాలా కోపం పెరిగిపోయి తన వంటింట్లోకి వెళ్తుంది. ప్లీజ్ మీరిద్దరూ కాసేపు బయటికి వెళ్ళండి. నాకు మందులు ఇచ్చేయండిరా, నాకేమీ కిచిడి వద్దు, నాకు కడుపులో నొప్పి మొదలైంది. సుశీలకి మళ్ళీ వాంతులు మొదలవుతాయి. సుమన్ తన దగ్గరికి వెళ్ళి, అరే ఎలా చేశారో వంటిల్లిని, ముందు నీళ్లు వేడి చేస్తాను, ఇంకోవైపు పప్పు పెట్టేస్తాను. కాసేపట్లో స్వప్న సుశీల కోసం కిచిడి చేసుకుని వస్తుంది. ఇంకా తన చేతులతో వేడినీళ్లు తాగిస్తుంది. నువ్వేం చేశావే కోడలా, ఇది మన ఇంటి ఆనవాయితీనే. అత్తయ్య, నేను మీకు 2 విషయాలు చెప్తాను. మీరేమైనా అనుకోండి, మా అత్తగారి ప్రాణాల కంటే నాకు ఈ సమయంలో ఏ ధర్మమూ ఎక్కువ కాదు. మీకోసం నేను, ఈ కుటుంబం ఉంది. మీ ఆరోగ్యం కోసం నేను పాపాలు చేయాల్సి వస్తే ఇలాంటి పాపాలు 100 చేయడానికైనా సిద్ధమే అత్తయ్య. మీకు ఎలాంటి హాని జరగనివ్వను. ఆ మాట విని సుశీల స్వప్నని గట్టిగా హత్తుకుంటుంది. సుమన్ కూడా సుశీలని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కొద్ది రోజులకి సుశీలకి నయమవుతుంది. ప్రపంచంతో పాటు తను కూడా మారాలన్న విషయం అర్థం చేసుకుంటుంది సుశీల. కష్టాల్లో ఉన్నవారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. Thanks for watching.